దేవుని యొక్క ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరొక వారము ఈ విధంగా మీతో కలిసి ఆన్లైన్ ఆరాధనలో పాలు పంచుకోవడానికి ప్రభువు ఇచ్చినటువంటి ఇటు అవకాశము కొరకు ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ ఆన్లైన్ ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృప చొప్పున ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన క్షేమస్థితి కొరకు వందనాలు. మరొక వారము పొడిగించిన ఆయుష్కాలము కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీ సన్నిధికి వచ్చి ఉండగా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించి ఈ దినమునకు కావలసిన నీ కృపను సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆన్లైన్ ఆరాధనను మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామమున అడిగి ప్రారంభించుచున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకొని దేవుడి నామానికి మహిమ చెల్లిద్దాం. దాచిన దేవానికి స్తోత్రము, పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. దాచిన దేవానికి స్తోత్రము, కాచిన దేవానికి స్తోత్రము. మమ్ము కాచిన
ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియులైన దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ ఆన్లైన్ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని వాక్యాన్ని వీక్షించి మనము కలిసి దేవుని ద్వారా ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. దానియేలు గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపచూచిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మీ ఉచితమైన కృపను బట్టి గడిచిన కాలమంతా మమ్మలను సజీవులుగా ఎంచి నీ రెక్కల నీడ దాచి మమ్మలను క్షేమస్థితిలో ఉంచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రత్యేకంగా చదవబడిన లేఖన భాగం నీది నాయన. ప్రత్యేకంగా అల్పుడను నేను కనుక నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నాతోనూ నీ ప్రియ పిల్లలతోనూ మీరు మాట్లాడి నీ కృప చూపించి సహాయం చేయమని వింటున్న ప్రతి బిడ్డ వాక్యము చేత ఆదరించబడడానికి, వాక్యము చేత తమ హృదయాలను తమ జీవితాలను దిద్దుకోవడానికి మీరు సహాయం చేయమని, నిండైన కృప ప్రసన్నత మీరు మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీరు ఆలకించాలని ప్రభువారి పేరిట నేను మీకు తెలియచేస్తున్నాను. లేఖన భాగంలో దానియేలు అతని స్నేహితులు చూడబడడం, అక్కడున్న వారి చేత చంపబడడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనకు ఈ లేఖనం తెలియచేయబడుతుంది. దీనిపైన ఉన్న సందర్భాన్ని గనక మనం అవలోకన చేస్తే, ఆ 2వ అధ్యాయం ప్రారంభం నుంచి జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే 2వ అధ్యాయం ప్రారంభంలో ప్రపంచ చక్రవర్తుల్లో ఒకడైన నెబుకద్నెజరు ఒక కల కనినట్లుగా, ఆ కలను తాను మర్చిపోయినట్లుగా, ఆ కల వలన అతను వేదనకు కలత చెందినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అలాంటి ఆ పరిస్థితుల్లో ఆ కలను చెప్పాలని, ఆ కలభావాన్ని చెప్పాలని తన రాజ్యంలో ఉన్న కల్దీయులను, అలాగే అక్కడున్న వారందరినీ కూడా పిలిపించాడు. వారందరూ కూడా చెప్పలేకపోయినట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞానులు, కల్దీయులు, సోది చెప్పేవాళ్ళు, అక్కడున్న వారంతా కూడా చెప్పలేకపోవడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, అలాంటి ఆ పరిస్థితుల్లో అక్కడున్న జ్ఞానులందరినీ కూడా చంపడానికి రాజాజ్ఞ బయలుదేరింది. ఆ క్రమంలో అందరినీ చంపేస్తూ ఉన్నారు. ఇప్పుడు చంపేవారు ఖడ్గము దానియేలు దగ్గరికి, దానియేలు స్నేహితుల దగ్గరికి వచ్చింది. ఈ సంగతి తెలుసుకున్న దానియేలు చేసిన అద్భుతమైన సందర్భం మనకిక్కడ కనబడుతూ ఉంది. దానియేలు ఈ కష్ట పరిస్థితుల్లో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ శ్రమలో, మరణము తన ఎదుట ఉన్నప్పుడు చేసిన ప్రాముఖ్యమైన 3 పనులు మనకిక్కడ కనబడుతూ ఉన్నాయి. దానియేలు జీవితంలో నుంచి ఈ 3 పనులను మనం కనుక నేర్చుకుంటే మన జీవితాల్లో గొప్ప మేలులను, గొప్ప ఆశీర్వాదాలను మనం పొందబోతూ ఉన్నాం. దానియేలు కష్టం వచ్చినప్పుడు, మరణము తన ఎదుట నిలబడినప్పుడు, ఓ పక్కన మరణం మృదంగమై చెవులలో గింగురమంటూ మ్రోగుతూ ఉన్నప్పుడు, ఇక ఏ దారి లేని పరిస్థితుల్లో దానియేలు ఏం చేశాడో మనం ఇక్కడ గమనిద్దాం. కొద్దిగా ఈ వాక్యాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తున్నప్పుడు దానియేలు చేసిన మొదటి పనిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, మొదటగా ఏం చేశాడు దానియేలు అంటే, మీరు కనుక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చదువుతున్నప్పుడు దానియేలు ఏం అడిగాడంటే, అప్పుడు దానియేలు రాజ సన్నిధికి పోయి స్వప్న భావము తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. రాజు దగ్గరికి వెళ్ళాడట. రాజు దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఎందుకు బ్రతిమలాడుతున్నాడంటే తమ ప్రాణాల కోసం కాదండి, లేదా బ్రతకాలని కాదు, మరి ఇంకేదో కాదు, కానీ గమనించండి, ప్రార్థనకు సమయం అడుగుతున్నాడు. తనకు సమయము కావాలని అడిగాడట. గమనించండి, ఆ రోజు సమయం అడిగి ఏం చేశాడో కింద వచనాలు మీరు చదువుతుంటే మీకు అర్థమవుతుంది. అతను వెళ్ళాడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళి మీరు కూడా వేడుకోండి అని చెప్పాడు. స్నేహితులతో కలిసి ఆ రాత్రి ప్రార్థన చేయడం ప్రారంభించాడు.
నిజంగా ప్రార్థన అనేది అద్భుతమైన సంగతి. దానియేలు జీవితాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే మొదటి అధ్యాయం నుంచి కూడా ఆ 12 అధ్యాయాలలో దానియేలు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. అందుకనే దానియేలు బహుప్రియుడిగా ఎంచబడ్డాడు. అతడు రోజుకు ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు తనకున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం కదా. శాసనములు తన ఎదుట ఉన్న, మరణములు తన ఎదుట ఉన్న, ప్రార్థన మాత్రం తాను మానలేదండి. ప్రార్థన అనేది చాలా అద్భుతమైనది. మన జీవితంలో పరిస్థితులను మారుస్తుంది. ఆ రాత్రి ప్రార్థన చేసేటట. ప్రార్థన అనేది అతని జీవితంలో మరణాన్ని కొట్టివేసింది. ప్రార్థనా సమయం మన పరిస్థితులను మారుస్తుంది. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న నీవు, ఈ మాటలను వింటున్న నీవు కూడా మరణముని ఎదుట ఉందేమో, లేక కష్టమైన పరిస్థితులు నీ ఎదుట ఉన్నాయేమో, లేక తీరని అప్పులు నీ దగ్గర ఉన్నాయేమో, ఒకవేళ నీ దగ్గర ఏమాత్రము కూడా బాగు చేసుకోలేని వ్యాధులు నీ ఎదుట ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ ఆ పరిస్థితులన్నిటిలో ప్రార్థన అనేది ఒక మంచి పరిష్కారంగా నిలబడుతుంది. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు అని పలుమార్లు మీరు వింటూ ఉన్నారు కదా. ఎప్పుడు ఈ దీవెన కానీ, లేక ఎప్పుడు ఈ యొక్క ఆలోచన నీకు సఫలమవుతుంది అంటే ఖచ్చితంగా నీవు ప్రార్థనా సమయంలో నీ సమయాన్ని గడపగలిగినప్పుడు, ప్రార్థనకు నువ్వు సమయం ఇవ్వటం వలన నువ్వు గొప్ప కార్యాలను పొందుకుంటావని నేను నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. దానియేలు చేసిన మొదటి పని ప్రార్థనకు తన సమయాన్ని కేటాయించాడు. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు దానియేలు 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని హెచ్చరించెను. ఈ మాటను జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే దానియేలుకు ఒక సహవాసం ఉంది. దానియేలుకు కొంతమంది స్నేహితులు ఉన్నారు. హనన్య, మిషాయేలు, అజర్యా అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. వీళ్ళనే షడ్రక్, మెషకు, అబేద్నెగోలుగా కూడా పిలువబడ్డారు. ఈ స్నేహితులు ఎలాంటి వారు, ఎలాంటి స్నేహం దానియేలు కలిగి ఉన్నాడు, ఎలాంటి సహవాసం దానియేలు కలిగి ఉన్నాడు అంటే ఆత్మీయుల సహవాసం దానియేలు కలిగి ఉన్నాడు. కష్టం వచ్చినప్పుడు వేరే సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు, లేకపోతే కష్టం వచ్చినప్పుడు నిందించేవాళ్ళు కాదు. యోబు స్నేహితులను మనం చూస్తే వాళ్ళు యోబు కష్టంలో ఉంటే యోబును నిందించారు, యోబును చాలా మాటలు మాట్లాడినట్లుగా యోబు గ్రంథంలో మనం చూస్తాం. కానీ దానియేలు స్నేహితులు అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళు ఆత్మీయులుగా దానియేలుతో కూడా కలిసి వారు ప్రార్థన చేసినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. దానియేలుకు ఉన్న సహవాసం ఆత్మీయ సహవాసం, ఆత్మీయ స్నేహితులను కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ యవనస్తురాలా, ఒక్కసారి ఆలోచించే నీ సహవాసం ఎలాంటిది, నువ్వు ఎలాంటి వారితో సహవాసం చేస్తూ ఉన్నావు. ఈ రోజున చాలామంది యూత్ అంతా కూడా ఒకవేళ ఫోన్లతో ఎక్కువ సహవాసం చేస్తూ ఉన్నారు. సహవాసాల యొక్క పర్యవస్థానాన్ని మనము చూస్తున్నప్పుడు భయంకరమైన సంగతులు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా తల్లిదండ్రులకు కన్నీరు తెప్పించే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించేయండి. మీ సహవాసం ఎలాంటిది? మీ సహవాసం ఆత్మీయ సహవాసం అయి ఉండాలి. మీ స్నేహితులు లోకంతో మనం స్నేహం చేయకూడదు. మీ స్నేహితులు లోకస్తులై ఉండటం ఎంతమాత్రము మేలు కాదు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కదా. చెరువులో తామర పువ్వు ఎలాగూ పవిత్రంగా పర్ఫెక్ట్గా ఉంటుందో మనం కూడా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పటికీ దేవుని పిల్లలంగా మన స్నేహం అట్లుండడం మనకు మంచిది. మన స్నేహితులు ఎలాంటి వారు ఎలాంటి పనులు కలిగి ఉన్నారో మీరు ఆలోచించేయండి. వాక్యం చెబుతుంది ఈ లోక స్నేహము దేవునితో వైరం అంటుంది. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు క్రీస్తుకు బెలియాలకి ఏమి పొత్తు, విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది అనే లేఖనాలు చెబుతున్నాయి. నీవు అవిశ్వాసితో కానీ అన్యునితో కానీ సహవాసం చేయకూడదు.
కలిసి ఉండకూడదని నేను చెప్పడం లేదండి, కానీ నీ సహవాసం, నీ స్నేహం వారితో ఉండడం ఎంత మాత్రము నీకు క్షేమం కాదనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. నీ స్నేహము, నీ సహవాసము అది ఆత్మీయమైనదై ఉండాలి. నీ స్నేహితులు ఆత్మీయులుగా నీ కొరకు నీతో కలిసి ప్రార్థించేవారిగా ఉండడం ఎంతైనా అవసరం, అది మేలు. దానియేలుకు ఇలాంటి సహవాసం కలిగింది. దానియేలు చేసిన రెండవ పని ఏంటంటే ఆయన ఆత్మీయుల దగ్గరికి వెళ్ళాడు, ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఆత్మీయ సహవాసంలో గొప్ప కార్యాన్ని సంపాదించుకున్నాడు. మరణము వారి ఎదుటి నుంచి తొలగిపోవడానికి ఆత్మీయ సహవాసం ఎంతో దోహదపడినట్లుగా మనం చూస్తున్నాం. మరణము తమ ఎదుట ఉన్నప్పుడు మొట్టమొదటిగా వారు ప్రార్థించారు. దానియేలు ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, ఆత్మీయులతో కలిసి సహవాసం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, జాగ్రత్తగా మూడవ దాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే చూడండి, మూడవదిగా దానియేలు ఆ పరిస్థితుల్లో కూడా ఇంకా మరణము తన యొద్ద నుండి తొలగిపోకముందే ఆ కష్ట సమయంలోనే దేవుణ్ణి స్తుతించేవాడిగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉన్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలను మనం చదువుతున్నప్పుడు, అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతినొందునుగాక అంటున్నాడు. నిజంగా దేవుణ్ణి స్తుతించే హృదయం, దేవుణ్ణి ఆరాధించే హృదయం, దేవునికి కృతజ్ఞతలు చెప్పే హృదయం దానియేలుకుంది. నిజంగా ఒకసారి ఆలోచించేయండి. కష్టము తొలగిపోకముందు దానియేలు పని చేస్తున్నాడు. ఇంకా మరణ శాసనం కొట్టివేయబడలేదు, కేవలం సమయం మాత్రమే ఇవ్వబడింది. కానీ ముందుగానే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు కష్టంలో ఉన్నావేమో, వ్యాధిలో ఉన్నావేమో, రోగంలో ఉన్నావేమో, నీవున్న పరిస్థితుల్లోనే నీవు దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించాలి, దేవుణ్ణి ఆరాధించటం ప్రారంభించాలి. దేవుణ్ణి స్తుతించటం వలన, దేవుణ్ణి ఆరాధించటం వలన, దేవుణ్ణి కొనియాడడం వలన నీవు ఆ పరిస్థితుల నుంచి విడుదలను పొందుతావు. జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే వాక్యంలో అనేక సంగతులు మనకి ఇక్కడ తెలియచేయబడతాయి. పౌలు శీలలు చెరసాలలో ఉండే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఇదిగో యెరికో కోట గోడల ముందు ఇశ్రాయేలీలు ఆటంకములు ఉండగానే వారు దేవుణ్ణి కేకలు వేశారు, స్తుతిస్తూ వచ్చారు. ప్రియ దేవుని పిల్లలారా, ఇలాగూ ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నప్పుడు కష్టాలలోనే, ఇరుకులలోనే, శ్రమలో ఉండగానే వారు దేవుణ్ణి స్తుతించారు. అంత మాత్రమే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇలాంటి ఎన్నో సంగతులు మనకు తెలియచేయబడుతున్నాయి. కనుక కష్టము తీరిపోయిన తర్వాత, ఏదో మేలు కలిగిన తర్వాత, సంతోషం నీ ఎదుటికి వచ్చినప్పుడు నువ్వు స్తుతించడం కాదు, కానీ నీవే పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితుల్లో దేవుని స్తుతించుట నీకు ఆశీర్వాదకరం, విడుదల కలుగుతుందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఆలోచించేయండి. దేవుణ్ణి స్తుతించటం వలన, దేవుణ్ణి ఆరాధించటం వలన, దేవుని సందులో ప్రార్థించటం వలన, ఆత్మీయుల సహవాసం కలగటం వలన దానియేలు జీవితాన్ని మీరు చూస్తే 2వ అధ్యాయము 48వ వచనంలో, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను అని లేఖనం చెబుతోంది. నిజంగా ప్రాసిక్యూషన్ లేకపోతే గమనించండి, మరణము అనేది ఇతనికి ప్రమోషన్గా చేయబడింది, ఉన్నతమైన స్థానాన్ని కలుగ చేసింది. ప్రియ దేవుని బిడలారా, గమనించండి, నీ ఉన్న కష్టంలోనే దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. కనుక నీవున్న పరిస్థితుల్లోనే దేవుడు నీకు మేలు చేయాలని, విడుదలిచ్చి నిన్ను గొప్పవానిగా చేయాలని లేఖనం చెబుతుంది. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా ఒక్కసారి నీవున్న పరిస్థితి ఎలాంటిదో యోచన చేయి. గమనించండి, దానియేలు తన పరిస్థితుల్లో దేవుణ్ణి ఎలాగూ ప్రార్థించి ఆత్మీయుల సహవాసం కలిగి దేవుణ్ణి స్తుతించాడో, అలాగే నీవును దేవుని సన్నిధిలో స్తుతించేవాడిగా, ప్రార్థించేవాడిగా, ఆత్మీయుల సహవాసం కలిగిన వాడిగా ఉండాలని మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృప చొప్పున ఇంతవరకు ఈ ఆన్లైన్ ఆరాధనలో
మీరు మాతో పాటు ఉన్న విధానము కొరకు వందనాలు ప్రభువా. పాటల ద్వారా మహిమ తెచ్చుకున్న దేవుడవు, లేఖనములో నుంచి మాతో మీరు మాట్లాడిన విధానము కొరకు స్తోత్రాలు. దానియేలు జీవితంలో మరణ శాసనము తన ఎదుటికి వచ్చినప్పుడు దానియేలు మొట్టమొదటిగా ప్రార్థించిన వాడిగా మాకు కనబడుతున్నాడయ్యా. అలాగే ఆత్మీయుల సహవాసం చేస్తూ ఆత్మీయులతో గడిపే వ్యక్తిగా మాకు కనబడుతున్నాడు. మూడవదిగా చూస్తే ప్రభువా, నిన్ను స్తుతించేవాడిగా, ఆరాధించేవాడిగా, నీ నామాన్ని ఘనపరిచేవాడిగా మాకు కనబడుతున్నాడు. మా జీవితాలలో మాకున్న కష్టములో, మాకున్న ఇబ్బందిలో, మాకున్న సమస్యలలో మేము కూడా మరి ఎక్కువగా నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, ఆత్మీయ సహవాసములో ప్రార్థించేవారిగా మమ్మల్ని అందరినీ కూడా మీరు తయారు చేయండి. ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వీక్షిస్తున్నారో, ఈ ఆన్లైన్ ఆరాధనలో పాలు పంచుకున్నారో ప్రతి వారిని మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి, వారికి మీరు మేలు చేసి, ప్రతి కష్టములో ఇబ్బందిలో ప్రతి వారికి విడుదలను మీరు కలుగ చేయండి. బలహీనలను బలపరిచి నీ శక్తి చేత, నీ బలము చేత మీరు నింపండి ప్రభువా. నీ కృప చేత, నీ సన్నిధిని మెండుగా ఈ వారమంతా మీరు దయచేయండి. ఈ కరోనా పరిస్థితుల్లో మా దేశానికి ప్రశాంతకరమైన స్థితిని మీరు అనుగ్రహించండి ప్రభువా. మేము స్వేచ్ఛగా బయటకు వెళ్ళగలిగిన కృపలు, స్వేచ్ఛగా సంచరించగలిగినటువంటి పరిస్థితులు ప్రతి వారికి మీరు అనుగ్రహించి, మా దేశం మీద ఉన్నటి క్షామాన్ని మీరు కొట్టివేసి, సంతోషంగా ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము దీవెనకరంగా సంతోషించడానికి సహాయం చేయమని, మా ప్రియులెల్లరినీ కూడా మీరు ఆశీర్వదించమని యేసు ప్రశస్త నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకు మరొక మరమి, ప్రతిరోజు మిమ్ములను బలపరిచే దేవుని మాట అనే కార్యక్రమము ఆన్లైన్లో మీకు వస్తుంది. లీలా నిర్మల్ పోలిమెట్ల అనే యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమాలు ప్రసారం చేయబడుతున్నాయి. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చేసుకొని మీరు అనేకులకు షేర్ చేయండి. అనేకులు ఈ వర్తమానాలు విని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాం. అలాగే ప్రార్థన అవసరతల కొరకు ఫోన్ నెంబర్ ఇవ్వబడుతుంది. మీ ప్రార్థన అవసరత ఎలాంటిదైనప్పటికీ మాకు మీరు ఫోన్ చేయండి. ఎప్పుడైనా మేము మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.